ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయక ప్రతిమతోనే వినాయక చవితి పూజను, పండుగను ధర్మానుసారంగా హైందవ సంస్కృతి సాంప్రదాయంగా భక్తితో జరుపుకొని ప్రకృతి పర్యావరణ హితానికి తోడ్పడాలని పిఠాపురం ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త భక్తులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఆయన భక్తులకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను అందించారు. గత 30 సంవత్సరాలుగా దత్త ప్రచారం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి ఏటా వినాయక చవితికి తన సొంత ఖర్చులతో పలువురు భక్తుల సహకారంతో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను భక్తులకు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ఈసారి కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా పిఠాపురం పట్టణం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద మట్టితో చేసిన వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు. లక్ష్మీనారాయణ దత్తస్వామి పురప్రముఖులైన రాచమల్ల వెంకట్రావుల చేతుల మీదుగా భక్తులకు ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఉమామహేశ్వర ధర, మారిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయ స్వామివారి భిక్షాటన చేసే సమయం మిట్ట మధ్యాహ్నం పిఠాపురంలో ఉంటారు. ఆయన ఈ యొక్క సమయంలో కాశీలో స్నానం చేస్తారు, పిఠాపురంలో భిక్ష చేస్తారు స్వామి. ఈ సమయంలో మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం ఆ దత్తాత్రేయుడు మాకు ఇచ్చినటువంటి అవకాశం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి మా యొక్క రాచమల్ల నారాయణరావు గారు, రాచమల్ల వెంకట్రావు గారు, అదేవిధంగా దొరగారు, మా యొక్క శ్రీనివాస్ గారు, ఇతరత్ర పిఠాపురం ప్రముఖులందరికీ కూడా ఆ గణపతి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా రాచమల్ల వెంకట్రావు గారిని కోరుకుంటున్నాను.